ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే, ముందు చూపు ఏకాగ్రత అంటే ఒక డ్రైవర్ మించిన ఎవరు లేరు. మనం ఒక ఆలోచన పరంగా తీసుకుంటే ముందు చూపు పరంగా ఏకాగ్రత అంటే డ్రైవర్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినా, ఒక గొంతు వచ్చినా, ఒక కుక్క అడ్డం వచ్చినా కానీ తన వెహికల్ని కంట్రోల్ చేసుకొని ఓనర్స్ ప్రాణం రక్షించి వెహికల్ని కాపాడుకుంటాడు. డ్రైవర్ ఏకాగ్రత అట్లుంటుంది అనమాట. ఇట్లా ఆ వెహికల్ తనదన్న భావంతోనే నడిపిస్తాడు డ్రైవర్. అయితే మనకు పురాణాలలో, మహాభారతంలో శ్రీకృష్ణుడు రథం నడిపిస్తే అర్జునుడు విజయం సాధించాడు. అది ఎంత నిజమో వాస్తవానికి వస్తే మనకు కూడా ఏంటంటే, కొంతమంది ఓనర్స్ ఏం చేస్తారంటే డ్రైవర్లను డ్రైవింగ్ కోసం పిలుస్తున్నారు, టీ తీసుకురా, ఆఫీస్ కాడికి రా, జిరాక్స్ సెంటర్ పోయిరా అని ఇట్లా వేరే పనులు చెప్తున్నారు. ఎందుకంటే కేవలం డ్రైవర్తో డ్రైవర్ పని చేయించండి. ఎందుకంటే అతను కూడా ఒక ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వ్యక్తి. ఆర్థికంగా అతనికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి. అది తన తన బాధ్యతలు తనకు ఉంటాయి. కాబట్టి ఓనర్స్ ఎవరైనా గ్రహించి ఒక డ్రైవర్తో ఏ పని చేయాలో అదే పని చేయించండి. ఎందుకంటే వేరే పనుల్లో చెప్పి తన ఏకాగ్రతను పాడు చేయకండి. అట్లా ఇంకోటి, డ్రైవర్ల కరెక్ట్ సమయానికి వాళ్ళ వేతనం చెల్లించండి, అనుకున్న వేతనం చెల్లించండి. వారిని డ్రైవింగ్ పరంగానే వాడుకోవాలి, వేరే పనులలో వాడుకోవద్దు. ఎందుకంటే డ్రైవర్ అన్నల కూడా ఒక విషయ సూచన నేను ఇస్తున్నా అంటే, ఓనర్స్ గురించి చెప్పినప్పుడు డ్రైవర్ల గురించి ఒక విషయాన్ని వివరించాలి. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చినప్పటి నుంచి మనకు ఏంటంటే, ముందర ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు కొంతమందికి చెవులినవాడు, కొంతమందికి బ్లైండ్స్ కనబడడు, కాటి చూపు. నేను చాలాసార్లు రోడ్లపైన చూశాను. ఏంటంటే ఈ వెహికల్స్ 4x ఉన్నప్పుడు ఆరన్ ఇస్తలేరు. ఒక మనిషి 10 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఆరన్ కంపల్సరీ ఇవ్వాలి, కొట్టాలి డ్రైవర్ గారు వెహికల్ ఉన్నప్పుడు. అలా మోయించడం లేదండి కొంతమంది డ్రైవర్ అన్నలకు. వాళ్ళకు కూడా నా విన్నపం ఒకటి. ఎందుకంటే కొంతమందికి దగ్గరికి పోయినాక సడన్లీ మీరు బండి టర్న్ చేసిరనుకో, పెద్ద మనుషులు ఉంటే షేక్ అయిపోతారు అనమాట. అండ్ హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, నరాల బాధితున్న పేషెంట్ ఉండొచ్చు. అట్లా కాబట్టి డ్రైవర్ అన్నలకు, ఈ వెహికల్ నడిపించే డ్రైవర్ అన్నలకు మరొక విన్నపం అనమాట. దయచేసి ఆరన్ మోగించండి వెహికల్కి. ముందర ఒక 15 ఫీట్ల డిస్టెన్స్లో మీరు ఆరన్ మోగించాలని చెప్పి వారు కూడా నాకు చిన్న మనవి. ఒక ఫ్రెండ్, డ్రైవర్ అన్న పట్ల చిలువన చూడకండి ఓనర్స్.